ఈరోజు మీటింగ్ జరగడం జరిగింది. ఈ యొక్క మీటింగ్లో సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము అక్కడ ఆమెకు ప్రత్యక్షంగా వివరించలేకపోయినందున ఈరోజు ప్రెస్ మీట్ జరగడం జరిగింది. ఈ ప్రెస్ ద్వారా ఆమెకు తెలియాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్య కారణం ఏంటంటే ఈడ ఒక వర్గానికి సంబంధించిన ఈ మున్సిపాలిటీలో 36,000 ఓటర్ పాపులేషన్ ఉన్న ఈ మున్సిపాలిటీలో ఒక వర్గానికి సంబంధించి పార్టీ వ్యవహారాలు నడుస్తున్నాయి తప్ప మిగతా కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకున్న పాపాన పోవటం లేదు. గత అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఇదే ఒక వర్గానికి సంబంధించి ఇన్ఛార్జీలను ఇచ్చి ఈ ఒక వర్గానికి సంబంధించి నాయకత్వాన్ని ప్రోత్సహించి ఆ నాయకత్వం ద్వారా ఈ యొక్క పార్టీని బలోపేతం చేద్దామన్న ఉద్దేశంతో చేసిర్రు. అది బెడిసిగొట్టి ఇవాళ అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా అసెంబ్లీ అభ్యర్థి ఓడిపోవడానికి కారణం కూడా ముఖ్యంగా ఇది అని చెప్పేసి ఈ ప్రెస్ ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను.